నమస్తే అండ్ వెల్కమ్ టు బిగ్ స్టోరీ. రాజకీయాల్లో రాణించడానికి చాణుక్యుడి వ్యూహాల్ని చదవలేదు. తనకు నచ్చింది తాను నమ్మింది చేయటమే ఆమెకు తెలిసిన రాజకీయం. నీళ్లు నమలటం, నంగినంగిగా మాట్లాడటం, అతి వినయం ప్రదర్శించడం లాంటివేవీ ఉండవు. సూటిగా సుత్తి లేకుండా స్పష్టంగా తనకు అర్థమైంది చెబుతారు. అవతలి వారికి అర్థమయ్యేలా చెబుతారు. నచ్చినా నచ్చకపోయినా వారు కూడా అంగీకరించేలా చేస్తారు. గెలిచినా ఓడినా పోరాటాన్ని విడిచిపెట్టరు. ఈ ప్రత్యేక లక్షణాలే తూర్పు తీరాన్ని, ఈశాన్య ప్రాంతాన్ని అనుసంధానిస్తున్నట్లు ఒక రాష్ట్రం తనకున్న అతివాద ఆలోచన ధోరణితో పదే పదే దేశాన్ని తన వైపు చూసేలా చేస్తోంది. స్వాతంత్ర్య పోరాటానికి ముందు కావచ్చు, తర్వాత కావచ్చు, ఉద్యమాల్ని, పోరాటాల్ని, విప్లవాల్ని విస్తృతంగా ప్రభావితం చేస్తోంది. కేంద్రంపై పోరాటాన్ని ప్రకటించడం ద్వారా రానున్న సార్వత్రిక ఎన్నికల అజెండాను నిర్ణయించే కార్యక్రమాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన చేతుల్లోకి తీసుకున్నారా? కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిఘటనలు, కేంద్రం తీరుపై ధ్వజమెత్తుతున్న రాష్ట్రాలు, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న రాజకీయాలు. కేంద్ర రాష్ట్రాల్లో ఎవరు గొప్ప? మనల్ని పాలించేది ఎవరు? కేంద్రమా, రాష్ట్రమా? అటు కేంద్రం పెత్తనం చేస్తుంది, ఇటు రాష్ట్రం కూడా చట్టాలు చేసి నెత్తినేస్తుంది. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, మనది యూనియన్ ఆఫ్ స్టేట్స్, అంటే మన దేశం రాష్ట్రాల సమాఖ్య. అంటే రాష్ట్రాలన్నీ వేరుగా ఉంటాయి, వాటిపై కేంద్రం కూడా ఉంటుంది. రాష్ట్రాలు ఎవరి పాలన వాళ్ళు చూసుకుంటారు, కేంద్రం మాత్రం మొత్తంగా దేశం పాలన చూసుకుంటుంది. మరి ఎవరెవరు ఏ అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలి, ఏ అంశాలను పరిశీలించాలి, ఏ అంశాల్లో ఎవరెవరిది బాధ్యత అన్నది చెప్పడానికి రాజ్యాంగంలో స్పష్టంగా వివరణ ఉంది. ప్రపంచంలో సమాఖ్య విధానానికి అమెరికన్ రాజ్యాంగం చక్కటి ఉదాహరణ. ఏకకేంద్ర విధానానికి బ్రిటన్ ఆదర్శంగా చెబుతారు. ఈ రెండు రాజ్యాంగాల నుంచి తీసుకొచ్చి సమ్మిళితంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగంలో సమాఖ్య వ్యవస్థ మాత్రం ఇప్పుడు వివాదాలకు, కేంద్ర రాష్ట్రాల మధ్య ఆధిపత్య ధోరణికి ఆలవాలంగా మారింది. సమాఖ్య విధానానికి 3 లక్షణాలుంటాయి. అందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిర్దిష్టమైన అధికార విభజన ఉంటుంది, దృఢమైన లిఖిత రాజ్యాంగం ఉంటుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు పరిష్కరించడానికి ఓ ఉన్నతమైన న్యాయస్థానం కూడా ఉంటుంది. మన సమాఖ్య భారతంలో ఈ 3 ఉన్నాయి. ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన భారతదేశం పూర్తి సమాఖ్య కాదన్నది ఎన్నోసార్లు ఎన్నో ఘటనల్లో రుజువవుతూనే వస్తోంది. దానికి కోల్కతా కేంద్రంగా జరుగుతున్న దీదీ వర్సెస్ మోడీ పోరాటమే ప్రత్యక్ష సాక్ష్యం. శారదా చిట్ ఫండ్స్ కేసులో బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు నాయకత్వం వహించారు బెంగాల్ కమిషనర్ రాజీవ్ కుమార్. ఆయన్ను ప్రశ్నించడానికి వచ్చిన సిబిఐ అధికారుల్ని బెంగాల్ పోలీసులు అరెస్టు చేయటం, కోల్కతా సిబిఐ కార్యాలయాన్ని బెంగాల్ పోలీసులు చుట్టుముట్టడం, ఆ తదనంతర పరిణామాలు యావత్ దేశంలో సంచలనంగా మారాయి. సిబిఐ అధికారుల్ని బెంగాల్ పోలీసులు అరెస్టు చేయటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధానికి ఆద్యం పోశాయి. ఈ ఘటన జరిగిన వెంటనే మమతా బెనర్జీ నేరుగా బెంగాల్ కమిషనర్ ఇంటికి వెళ్లి మరీ సంఘీభావం తెలిపారు. ఆపై అర్ధరాత్రి అక్కడే దగ్గరలో ఉన్న మెట్రో థియేటర్ దగ్గర దీక్షకు దిగారు. అవసరమైతే బడ్జెట్ కూడా అక్కడ్నుంచే ప్రవేశపెడతానని సవాల్ చేశారు. కేంద్రం ఏం చేసినా తగ్గేది లేదని తేల్చి చెప్పేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రాల మీద, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నాయకుల మీద, ప్రాంతీయ పార్టీల పాలనలో ఉన్న ప్రభుత్వాల మీద దాడులు చేయటం ఇప్పుడేమీ కొత్తగా జరుగుతున్న వ్యవహారం కాదు. కానీ ఇన్నాళ్లు ఏ పార్టీ కానీ, ఏ నాయకులు కానీ దాడులు జరిగిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి వాటిని ఖండించటం, కేంద్రం తీరును నిరసించటం తప్ప ఇలా కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారుల్ని అరెస్టు చేయటం జరగలేదు. ఇలా ఒక ముఖ్యమంత్రే నేరుగా రంగంలోనికి దిగి కేంద్రం తీరును ఎండగట్టడం జరగనేలేదు. బెంగాల్లో సిబిఐ అధికారులు రాజీవ్ కుమార్ ఇంటిలో సోదాలు చేసి ఉంటే కేంద్రానిది పైచేయి అయి ఉండేది. కానీ మమతా బెనర్జీ అందుకు రవ్వంత అవకాశం కూడా ఇవ్వలేదు. సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ రాజీవ్ కుమార్ను అరెస్టు చేయకూడదన్న ఆదేశాలు తెప్పించుకున్నారు. కేంద్రం ఇలాగే తోకజాడిస్తే కేంద్రానికి తమ రాష్ట్రం పన్నులు కట్టదని హెచ్చరించారు. ఇలా దీదీ చేస్తున్న దీక్షకు దేశంలో 22 పార్టీలు మద్దతు పలికాయి. వివిధ రాష్ట్రాల నుంచి ప్రాంతీయ పార్టీల నేతలు కోల్కతా వెళ్లి ఆమెకు సంఘీభావం తెలిపారు. బెంగాల్ పరిణామాలు దేశవ్యాప్తంగా సన్నగిల్లుతున్న కేంద్ర రాష్ట్ర సంబంధాలకు అద్దం పడుతున్నాయి.
అటు కేంద్రం ఇటు బెంగాల్ రాష్ట్రం ఎవ్వరూ వెనక్కు తగ్గడానికి సిద్ధంగా లేరు. ఎవరి పంతం వాళ్లు నెగ్గించుకున్నారు. రాజీవ్ కుమార్ను ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వాలంటూ సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బెంగాల్ ప్రభుత్వం కూడా తమ అధికారిని అరెస్టు చేయకూడదంటూ సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లి ఆదేశాలు తెచ్చుకుంది. ఆదివారం రాత్రి మొదలైన మమతా బెనర్జీ దీక్షకు ప్రాంతీయ పార్టీల నేతలు భారీగా వచ్చి మద్దతు తెలిపారు. మంగళవారం సాయంత్రం దీక్ష విరమించే వరకు కేంద్రానికి బెంగాల్కు మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తాం జాగ్రత్త అంటూ కమలనాథులు హెచ్చరిస్తే కేంద్రానికి ₹1 కూడా పన్ను కట్టను ఏం చేస్తారని దీదీ హూంకరించారు. మొత్తంగా బెంగాల్ పరిణామాలు బలహీనంగా ఉన్న కేంద్ర రాష్ట్ర సంబంధాలను తెగతెంపులు చేసుకునే దిశగా లాగాయన్నది కాదనలేని వాస్తవం. ఒక్క బెంగాల్ ప్రభుత్వమే కాదు, మోడీ పీఠమెక్కిన 4.5 ఏళ్లలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం మీద ఆగ్రహంగానే ఉన్నాయి. కేంద్రం తీరును నిరసిస్తూ గత ఏడాది కాలంగా టీడీపీ పెద్ద పోరాటమే చేస్తోంది. ఈ క్రమంలో కేంద్రం మీద అవిశ్వాస పోరాటమే చేస్తోంది. అంతేకాదు, అప్పటి వరకు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న 16 పార్టీలు గడచిన 4.5 ఏళ్లలో కూటమి నుంచి బయటకొచ్చాయి. ఆఖరికి ఎన్డీఏ పార్టీలు కూడా కేంద్రం తీరుపై విమర్శలు చేస్తున్నాయి. మరి ఈ పరిణామాలన్నీ దేనికి దారితీస్తాయన్నదే సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. తూర్పు తీరంలో కేంద్ర ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారుతోంది ఆమె స్వరం. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకిస్తారు. తాను వ్యతిరేకించడమే కాదు, నలుగురు తన దారిలో నడవాలంటారు. అందుకు లాజిక్కులు సైతం విడమరిచి చెబుతారు. 2019 ఎన్నికల్లో టాక్ ఆఫ్ ద టౌన్గా మారుతున్నారు మమతా బెనర్జీ. దేశవ్యాప్తంగా బీజేపీని ఓ పట్టుపట్టేందుకు 14 రాష్ట్రాల్లో పోటీకి సిద్ధమయ్యారు. కేంద్రంలో మోడీ సర్కారును ఢీకొట్టే సత్తా దీదీలో ఉందా? ఒక్క బెంగాల్ పరిణామాలే కాదు, దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాలన్నీ కేంద్ర రాష్ట్ర సంబంధాలను ప్రశ్నిస్తూనే ఉన్నాయి. సమాఖ్య రాజ్యం పేరుతో కేంద్రం రాష్ట్రాల మీద పెత్తనాలు చేస్తోందన్న విమర్శలు ఈనాటివి కాదు. కేంద్ర ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాల మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయన్నది చాలా కాలంగా ఉన్న విమర్శే. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే రాష్ట్రాల్లో కూడా ఉంటే ఇలాంటి సమస్యలు పెద్దగా రావు. తొలినాళ్లలో కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీయే ఎక్కువగా ఉండేది కాబట్టి సమాఖ్య స్ఫూర్తికి ఎక్కడా విఘాతం కలగలేదు. కానీ 1980ల్లో దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు పెద్ద ఎత్తున పుట్టుకొచ్చాయి. దీంతో రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాభవం పెరిగింది. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. కేంద్ర కూటముల్లో భాగస్వాములుగా ఉన్న పార్టీలు కేంద్రం మీద విమర్శలు చేయటం తక్కువే. కానీ గతేడాది బడ్జెట్ ప్రవేశపెట్టాక ఏపీ టీడీపీ నేతలు కేటాయింపులపై కేంద్రం తీరును విమర్శించారు. ఏపీకి అన్యాయం చేశారంటూ దుమ్మెత్తిపోశారు. ఆ వివాదం కాస్త అవిశ్వాస తీర్మానం వరకు అడుగులేసింది. ఆపై గత ఏడాది కాలంగా కేంద్రం మీద టీడీపీ పోరాటం చేస్తూనే ఉంది. బీజేపీయేతర పార్టీల కూటమిలో చంద్రబాబు కూడా కీలక భాగస్వామిగా ఉన్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్రం తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. మనది సమాఖ్య వ్యవస్థ అని పదే పదే చెప్పుకొచ్చే కేంద్రం రాష్ట్రాలన్నింటినీ ఒకేలా చూడాలన్న వాస్తవాన్ని మాత్రం విస్మరిస్తూ వస్తోంది. రాష్ట్రాలు తమ అదుపాజ్ఞంలో ఉంటే అంతా బాగానే చూసుకుంటోంది. ఏమాత్రం ఎదురు తిరిగినా రాష్ట్రాల మీద కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ఉసుగొల్పడం కూడా దశాబ్దాలుగా జరుగుతున్నదే. ఈ రాజకీయ వివాదం కాస్త రాజ్యాంగ వివాదంగా మారుతోంది. రాష్ట్రాల మీద కేంద్రం తమ పెత్తనం కోసం రాజ్యాంగ వ్యవస్థలను కూడా వాడుకుంటోందన్న విమర్శలు ఉన్నాయి. దానికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి. రాష్ట్రాలపై పట్టు బిగించేందుకు రాజ్యాంగ సంక్షోభాన్ని సాకుగా చూపించి రాష్ట్రపతి పాలన విధించడం అన్నది 4 దశాబ్దాలుగా దేశంలో చాలాసార్లు జరిగిన వ్యవహారమే. దానికి గత రాజకీయ చరిత్రలు, సుప్రీంకోర్టులో దాఖలైన కేసుల్నే తవ్వాల్సిన అవసరం లేదు. గడచిన 3 ఏళ్లలో 3 రాష్ట్రాల్లో విధించిన రాష్ట్రపతి పాలనలు, ఆపై సుప్రీంకోర్టు తమ తీర్పులతో కేంద్రానికి అంటించిన చురకలు ప్రజల కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఆ విషయాలన్నీ పక్కన పెడదాం. కేంద్రం గొప్పదా, రాష్ట్రం గొప్పదా అన్న ప్రశ్నకు దీదీ చేసిన వ్యాఖ్యలు మరింత బలమిచ్చాయి. దీదీ చూపించిన తెగువతో మరిన్ని రాష్ట్రాలు కేంద్రం మీద ధ్వజమెత్తేందుకు సిద్ధంగా ఉన్నాయి. భవిష్యత్తులో కేంద్ర దర్యాప్తు సంస్థలతో పెత్తనాలు చేస్తే తాము కూడా తిరగబడతామన్నది తాజా పరిణామాలతో అర్థమవుతోంది. ఇప్పటికే ఏపీ సహా చాలా రాష్ట్రాలు ఢిల్లీ పాలకుల్ని ఢీకొడుతున్నాయి. గతేడాది సిబిఐ తమ రాష్ట్రంలోకి రాకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఢిల్లీ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఏర్పడిన సిబిఐ ఏ రాష్ట్రంలో ఏ ఒక్క కేసు మీద దర్యాప్తు చేయాలన్నా అక్కడి ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. కానీ చాలా ప్రభుత్వాలు అన్ని కేసుల్లోనూ ఒకటే జనరల్ కన్సెంట్ ఇస్తాయి. కానీ దీనిని ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇప్పటికే ఢిల్లీతో ఢీకొడుతున్న చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా ఏపీలో జరిగిన సిబిఐ దాడులే కారణం. ఆపై మమతా బెనర్జీ కూడా జనరల్ కన్సెంట్ ఉపసంహరించుకున్నారు. ఇలా దేశంలో 19 రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
ఇందులో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నా వాటి మీదకు సిబిఐ ఎప్పుడూ ఎగరలేదు. కానీ కేంద్రాన్ని ధిక్కరించిన రాష్ట్రాల్లో మాత్రం సిబిఐ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందన్నది కాదనలేని వాస్తవం. అయితే రాష్ట్రాల్లో ఈ స్థాయిలో ఆగ్రహావేశాలు తలెత్తడం కూడా ఆశ్చర్యమేమీ కాదు. ఎందుకంటే రాష్ట్రాలకు సొంత ఆదాయ వనరులుంటాయి. కేంద్రం మాత్రం దిగుమతి సుంకాలతో పాటు రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా తీసుకొని తిరిగి రాష్ట్రాలకు పంచుతుంది. అయితే ఇక్కడే అసలు మతలబు దాగుంది. కేంద్రం రాష్ట్రాలన్నింటినీ ఒకే దృష్టితో చూస్తోందా అన్నదే ఇక్కడ ప్రశ్న. దక్షిణాది రాష్ట్రాల నుంచి భారీగా పన్నులు తీసుకెళ్లే కేంద్రం కేటాయింపుల విషయంలో మాత్రం మొండిచేయి చూపిస్తోంది. అసలు పన్నులే కట్టని రాష్ట్రాలకు దశాబ్దాలుగా మన డబ్బులిచ్చి మేపుతోంది. కేంద్రం కేటాయింపులు చూస్తే ఈ విషయమే అర్థమవుతుంది. పన్నుల రూపంలో కేంద్రానికి ఏపీ, తెలంగాణ ఇచ్చే ప్రతి రూపాయిలో 2 రాష్ట్రాలకు వెనక్కు వచ్చేది 50 పైసల కన్నా తక్కువే. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పన్ను రూపంలో కట్టే ప్రతి రూపాయికి ఆ రాష్ట్రానికి కేంద్రం కేటాయించే నిధులు 2 రూపాయలకు పైమాటే. ఇక బీహార్కు కూడా రూపాయిన్నరకు పైగానే దక్కుతుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు దాదాపు 80 పైసల వరకు తిరిగి వస్తుంది. కానీ దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం ₹0.5 కన్నా తక్కువే ముడుతోంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నుల్లో వాటాగా కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చింది 26,263 కోట్లే. తెలంగాణకు ఇచ్చింది 14,876 కోట్లే. కానీ ఇదే ఆర్థిక సంవత్సరంలో యూపీకి కేటాయించింది అక్షరాల 1,10,000 కోట్లు. బీహార్కు 60,000 కోట్లకు పైమాటే. నిజానికి ఈ 2 రాష్ట్రాల నుంచి మొత్తంగా వచ్చే పన్ను ఆదాయం ఏపీ, తెలంగాణలో ఏ ఒక్క రాష్ట్రం నుంచి వచ్చే పన్నుల ఆదాయం కన్నా తక్కువే. దేశ జీడీపీలో సుమారు 7% దక్షిణాది నుంచే వస్తోంది. వ్యవసాయ రంగం వంటి మూల రంగాలతో పాటు ఐటీ, ఫార్మా రంగాల్లో దక్షిణాది నుంచి కేంద్రానికి వెళ్లే వాటాలు చాలా ఎక్కువ. కానీ కేంద్రం ఆదాయాల వారీగా కేటాయింపులు జరపదు. 1971 జనాభా లెక్కల ప్రకారం కేటాయింపులు జరిపి దక్షిణాది రాష్ట్రాలకు దశాబ్దాలుగా అన్యాయం చేస్తూనే ఉంది. కేంద్రానికి ఎక్కువ ఆదాయం ఇచ్చే రాష్ట్రాల జాబితాలో ఏపీ 5వ స్థానంలో ఉంది. దేశంలో 29 రాష్ట్రాలుంటే వాటిలో 5 దక్షిణాది రాష్ట్రాల వాటానే 3వ వంతు. మిగిలిన 24 రాష్ట్రాలు మిగిలిన 2 వంతుల ఆదాయాన్ని కేంద్రానికి ఇస్తున్నాయి. కానీ కేటాయింపుల విషయానికి వచ్చేసరికి మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోంది. వాస్తవంగా కేంద్రం కేటాయింపుల్లో 42% రాష్ట్రాలకు పన్నుల వాటా రావాలి. కానీ ఈ వాటాలో మాత్రం యథాతథంగా ఆదాయం ఇచ్చిన నిష్పత్తి ప్రకారం కాకుండా తనకు నచ్చినట్లుగా కేటాయించడం రాష్ట్రాల ఆగ్రహానికి కారణమవుతోంది. ఇందులో కనీసం వాస్తవ పరిస్థితులను కూడా కేంద్రం పట్టించుకోవటం లేదు. రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు కేంద్రం అదనంగా చేసే ఆర్థిక సాయంలో భాగంగా 2016-17లో జమ్మూ కాశ్మీర్కు 60,000 కోట్లు కేటాయిస్తే అతి చిన్న రాష్ట్రం నాగాలాండ్కు 19,000 కోట్లు కేటాయించింది. కానీ ఏపీకి కేటాయించింది 22,000 కోట్లు. కానీ ఇది కూడా పూర్తిగా ఇవ్వలేదన్నది టీడీపీ నేతల ఆరోపణ. ఇలాంటి వివక్ష ప్రస్తుత పాలకులతో పాటు గత పాలకులు కూడా చేశారు. ఇలాగే కొన్ని రాష్ట్రాలను చిన్నచూపు చూశారన్న విమర్శ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. అందుకే ఈ దోపిడీని అడ్డుకునేందుకే కేంద్రానికి మేం పన్నులు కట్టబోమంటూ దీదీ తెగేసి చెప్పారు. నేనొక దుర్గం నాదొక స్వర్గం, అనర్ఘళం అనితర సాధ్యం నా మార్గం. అవును, మమతా బెనర్జీ సాధించిన విజయాలు మిగతా వారికి సాధ్యం కాకపోవచ్చు. పశ్చిమ బెంగాల్ని కంచుకోటగా మార్చుకున్న కమ్యూనిస్టుల్ని చిత్తుగా ఓడించారామె. అది కూడా ఒకసారి కాదు, 2 సార్లు. గడ్డిపూలతోనే సుత్తి కొడవలి పార్టీని ఊచకోత కోశారు. కమ్యూనిస్టుల తర్వాత ఆమె పోరాటం కమలనాథుల మీదకు మళ్ళింది. ఈ యుద్ధంలో మమతా బెనర్జీ గెలవటం సాధ్యమేనా? రాజ్యాంగ నిర్మాతలు భారతదేశంలో ఉన్న భిన్నత్వాన్ని దృష్టిలో పెట్టుకుని భారతదేశాన్ని సమాఖ్యగా రూపొందించారు. కానీ రాజ్యాంగ రచన జరిగినప్పుడు మాత్రం అప్పటి పరిస్థితులను బట్టి కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఇచ్చారు. అంటే అప్పుడే దేశ విభజన జరగటం, ఆపై వెంటనే పాకిస్తాన్ మనపై యుద్ధానికి దిగటం, ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉండటం, ఆహార కొరత, కనీస మౌలిక వస్తువుల లేమి వంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని అప్పట్లో రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వడంతో పాటు బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇది శాంతియుత పరిస్థితుల్లో సమాఖ్యగా పనిచేసిన అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్రంగా మారుతుంది. అయితే ఇది అప్పటికి మాత్రమే పరిమితం చేశారు. కానీ ఇప్పుడు కాలం మారింది. కేంద్రం కన్నా రాష్ట్రాలు బలమైన ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్నాయి. నగరాలు అన్నింటికన్నా బలమైన ఆర్థిక కేంద్రాలుగా మారుతున్నాయి. ముంబై మహానగరం నుంచి వచ్చే ఆదాయం కొన్ని ఈశాన్య రాష్ట్రాల మొత్తం ఆదాయం కన్నా చాలా ఎక్కువ. ఇలా రాష్ట్రాలు ఆదాయపరంగా బలంగా ఎదుగుతున్న తరుణంలో పగ్గాలన్నీ కేంద్రం చేతిలోనే ఉంచటం
తమ పన్నుల రాబడిని కేంద్రం ఎత్తుకెళ్లిపోవటం, రాష్ట్రాలకు తక్కువగా కేటాయించటం, ఆపై రాష్ట్రాల మీద కక్ష సాధింపులకు పాల్పడడం వంటి చర్యలు క్రమంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలను బలహీనపరుస్తున్నాయి. నిజానికి భారతదేశం సమాఖ్య రాజ్యమని రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదు. 1వ నిబంధనలో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని మాత్రమే వర్ణించారు. భారత సమాఖ్యలో రాష్ట్రాల ఒడంబడిక ఫలితంగా దేశం ఏర్పడలేదు కాబట్టే రాష్ట్రాలు సమాఖ్య నుంచి విడిపోవడానికి వీలులేదు. గతంలో భారత్ను కేసీ వేర్ అర్ధ సమాఖ్యగా అభివర్ణించారు. ఇప్పుడు దాని ఆధారంగానే నిత్యం కేంద్ర పెత్తనాల కింద తాము ఉండాల్సిన అవసరం లేదన్నది ఇప్పుడిప్పుడే ఎక్కువగా రాష్ట్రాల నుంచి వినవస్తున్న విమర్శ. అయితే మన రాజ్యాంగంలో ఎక్కువగా ఏకకేంద్ర లక్షణాలు కలిగి ఉండడంతోనే ఇప్పటికీ మనది సమాఖ్య వ్యవస్థగానే నడుస్తోందని రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీని వివరించింది. ఇందులో కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలు కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలకు ప్రాతిపదికగా చెప్పుకొస్తోంది. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను రాజ్యాంగం స్పష్టంగా ఏర్పరిచినప్పటికీ ఆచరణలో మాత్రం ఈ సంబంధాలు రాజ్యాంగం ఆశించిన దానికి భిన్నంగా అడుగులేస్తూ వస్తున్నాయి కూడా. ఆధునిక కాలంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక కారణాల వల్ల కేంద్రం రాష్ట్రాల మధ్య అనేక విభేదాలు తలెత్తి రెండింటి మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయి. రాజ్యాంగం ప్రకారం కేంద్ర జాబితాలో 100 అంశాలున్నాయి. అందుకే రైల్వేలు, రక్షణ వ్యవహారాలు కేంద్రం చూసుకుంటుంది. ఇక రాష్ట్ర జాబితాలో 61 అంశాలున్నాయి. అంటే విద్యుత్, శాంతి భద్రతలు వంటి అంశాలు. అయితే రాజ్యాంగం రచించినప్పటి ఈ జాబితాను ఇప్పుడు మార్చాలని, నేటి పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలకు కేంద్ర జాబితా నుంచి మరిన్ని అంశాలు ఇవ్వాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ డిమాండ్లన్నీ తెరపైకి రావడానికి కారణం కేంద్ర ప్రభుత్వాల అత్యుత్సాహమే. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీ, ఐటీ శాఖలను తమ రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రయోగించడం అన్నది కేంద్ర పాలకులు దశాబ్దాలుగా చేస్తున్నదే. ఒక్క దర్యాప్తు సంస్థలతో దాడులు మాత్రమే కాదు, రాజ్యాంగ సంక్షోభాన్ని కారణంగా చూపించి రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడం కూడా పరిపాటిగా వస్తుంది. ఈ ఆధిపత్య ధోరణిపై గతంలో చాలామంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1994లో కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు నాయకుడు ఎస్ఆర్ బొమ్మై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిని పరిశీలించిన కోర్టు అసలు రాష్ట్రపతి పాలన న్యాయసమ్మతమేనా అని ప్రశ్నించింది. అంతేకాదు, ఆర్టికల్ 356 ప్రకారం ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసే అధికారం పార్లమెంటుకు లేదని తీర్పునిచ్చింది. ఈ ఒక్క కేసులోనే కాదు, చాలా సందర్భాల్లో కేంద్రం సర్వాధికారి కాదని, రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయానికి భిన్నంగా పార్లమెంటు వ్యవహరించేందుకు వీల్లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు, పార్లమెంటు చేసే చట్టాలను కూడా సమీక్షించే హక్కు తనకు ఉంటుందని కేశవానంద భారతి కేసులో సర్వోన్నత న్యాయస్థానం విస్పష్టంగా చెప్పింది. ఇలా సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలేసినా కేంద్ర పాలకులు మాత్రం రాష్ట్రాల మీద ఆధిపత్యం తగ్గించడం లేదు. ముఖ్యంగా తమకు వ్యతిరేకంగా అడుగులేస్తున్న రాష్ట్రాలను దారికి తెచ్చుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటున్నాయన్నది తాజాగా బెంగాల్ సహా ఎన్నో రాష్ట్రాల్లో కళ్ళెదుట కనిపిస్తున్న వాస్తవం. అలాగని సిబిఐ చేస్తున్నవన్నీ తప్పుడు దాడులే అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నేతల మీద కేసులు ఉండటం వల్లే దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయన్నది కూడా కాదనలేని వాస్తవం. సిబిఐ, ఈడీ, ఐటీ సంస్థలు కేంద్ర పాలకుల చెప్పుచేతల్లోనే నడుస్తున్నాయనడానికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల విశ్వసనీయత ఇటీవల బయటపడిన కొన్ని ఘటనలతో దెబ్బతింటోంది. కేంద్ర రాష్ట్రాల మధ్య రాజకీయ యుద్ధాలు, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు ఆయా రాష్ట్రాల్లో చేస్తున్న దాడుల వల్ల సమాఖ్య వ్యవస్థకే భంగం కలుగుతోందన్నది నిర్వివాదాంశం. మరి ఈ వివాదాలకు ఓ ముగింపు వస్తుందా అంటే సంకీర్ణ సాగరంలో ఈదుతున్న కేంద్ర ప్రభుత్వాలను చూస్తున్నా, కేంద్ర పీఠాల కోసం ఊవ్వెళ్ళూరుతున్న ప్రాంతీయ పార్టీలను చూస్తున్నా అది కష్టమే అనిపిస్తోంది.